Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. SSC, RRB, బ్యాంక్స్ గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను అలాగే NMMS లాంటి స్కాలర్షిప్ ఎగ్జామ్స్లోను రీజనింగ్ పార్ట్లో భాగంగా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి నంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. రీజనింగ్ పార్ట్ ఉన్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఈ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదన్నమాట. అయితే ఈ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి సరిపడే కాన్సెప్ట్స్ లేకపోవడం వల్ల చాలామంది యాస్పిరెంట్స్ ఈ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని తప్పుగా ఆన్సర్ చేసి మార్క్స్ని లాస్ అవుతున్నారు. ఈరోజు వీడియోలో ఈ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి సహాయపడే అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే మనకి ఎగ్జామ్లో అడిగే ఈ నెంబర్ సిరీస్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని విత్ ఎగ్జాంపుల్తో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు ఈ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ మ్యాక్సిమం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారనమాట. అలాగే నెక్స్ట్ పార్ట్లో ఈ టాపిక్ మీద అడిగే కొన్ని టిపికల్ క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మనం ఫస్ట్ ఈ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా. మనం న్యాచురల్ నెంబర్స్ గురించి నేర్చుకుంటాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? మనం అన్ని పాజిటివ్ నెంబర్స్ అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ మనం 1, 2, 3, 4 అండ్ సో ఆన్, వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. మళ్ళీ వీటిని మనం డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేస్తాం అనమాట. అదేంటంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, వీటిని మనం తెలుగులో ఏమంటామంటే సరి సంఖ్యలు అంటాం. మనం వేటిని ఈవెన్ నెంబర్స్ అంటామంటే ఏవైతే 2తో డివిజిబుల్ అవుతాయో వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. అంటే 2తో నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు అంటే అవి 2, 4, 6, 8 అంటే ఇంకా చెప్పాలంటే 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం, సరి సంఖ్యలు అంటాం. అలాగే ఆడ్ నెంబర్స్ అంటే వీటిని మనం తెలుగులో బేసి సంఖ్యలు అంటాం. అంటే ఏవైతే 2తో డివిజిబుల్ కావో అంటే నిశ్శేషంగా భాగించబడవో వాటిని మనం ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలు అంటాం. అవి ఏంటి మనకి 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్, ఇవన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమ్ నెంబర్స్. మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే యాక్చువల్గా తెలుగులో ప్రధాన సంఖ్యలు అంటాం, ప్రధానాంకాలు లేదా ప్రధాన సంఖ్యలు. మనం వేటిని ప్రైమ్ నెంబర్స్ అంటామంటే ఏ నెంబర్స్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో, ఇంకా నిజం చెప్పాలంటే ఏ నెంబర్ తోటి డివిజిబుల్ కాని నెంబర్స్ అనమాట. 1తో ప్రతి నెంబర్ డివిజిబుల్ అవుతుంది, అట్లాగే అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. అవి కాకుండా వేరే ఏ ఇతర నెంబర్స్ తోటి డివిజిబుల్ కాని నెంబర్స్ అనమాట. అంటే ఏ సంఖ్యతో భాగించబడిన సంఖ్యలు, ఒకటిని ఆ సంఖ్యని మనం వదిలేసినట్లయితే అవి ఏంటంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 అండ్ సో ఆన్, ఇవి అనమాట. అట్లీస్ట్ మనకి 50 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అయినా సరే మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్, వీటి అవసరం పెద్దగా ఉండకపోవచ్చు, వీటినే మనం సంయుక్త సంఖ్యలు అంటాం. అంటే ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కావో ఈ న్యాచురల్ నెంబర్స్లో వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అయితే ఇక్కడ మనకి 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, అంటే ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు. ఇంకా 1 అని మినహాయిస్తే ఈ మిగిలిన నెంబర్లోంచి ఈ ప్రైమ్ నెంబర్స్ని తీసేస్తే ఏమొస్తాయి మనకి 4, 6, 8, 9, 10, 12 అండ్ సో అన్నమాట. వీటి యొక్క ఇంపార్టెన్స్ మనకు పెద్దగా ఉండదు ఈ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడంలో. ఓకే, నెక్స్ట్ ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే స్క్వేర్ నెంబర్స్ అంటే వర్గ సంఖ్యలు. వర్గ సంఖ్యలు అంటాం వీటిని మనం. అంటే ఇవి ఏంటంటే ఒకే నెంబర్ని 2 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయగా వచ్చే వాటిని మనం స్క్వేర్ నెంబర్స్ అంటాం, వర్గ సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1, 1 into 1 ఏమవుతుంది 1 అవుతుంది, అంటే దాన్ని 1 స్క్వేర్ అని రాస్తాం. 2 into 2, 2 జార్ ఏమవుతుంది 4 అవుతుంది. 3 3 జార్ 9, 4 4 జార్ 16, 5 5 జార్ 25,
6 6 ఆర్ 36, 7 7 ఆర్ 49. వీటిని కూడా కనీసం 100 వరకు వీలైతే 1000 వరకు ఉన్న స్క్వేర్ నెంబర్స్ని మనం మెమరైజ్ చేయడానికి ప్రయత్నించాలి అనమాట. ఓకే, నెక్స్ట్ మనం మరొక గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్ ఏంటంటే క్యూబ్ నెంబర్స్. వీటిని ఘన సంఖ్యలు అంటాం. క్యూబ్ నెంబర్స్ ఘన సంఖ్యలు అంటే మనం ఒకే నెంబర్ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్స్ని క్యూబ్ నెంబర్స్ ఘన సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, 1 into 1 into 1, 1 1s are 1, again 1 1s are 1, కాబట్టి 1 అనేది క్యూబ్ నెంబర్ అవుతుంది. అలాగే 2 ఉంది, 2 2s are 4, 2s are 8, అంటే నెక్స్ట్ క్యూబ్ నెంబర్ 8. నెక్స్ట్ 3 3s are 9, 9 3s are 27, అలాగే 4 4s are 16, 4s are 64, అలాగే 5 5s are 25, 25 5s are 125, అలాగే 6 6s are 36, 6 are 216. వీటిని మనం క్యూబ్ నెంబర్స్ ఘన సంఖ్యలు అంటాం అనమాట. వీటిని కూడా అట్లీస్ట్ ఒక 1000 వరకు మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడంలో ఇవి కీ రోల్ని ప్లే చేస్తాయి అనమాట. మనకి ముఖ్యంగా ప్రైమ్ నెంబర్స్, అలాగే స్క్వేర్ నెంబర్స్ అండ్ క్యూబ్ నెంబర్స్, వీటి అవసరం చాలా ఉంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ నెంబర్స్ని మెమరైజ్ చేయడానికి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మనం నెంబర్ సిరీస్లో భాగంగా అడిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని, అంటే క్వశ్చన్స్ ఏ టైప్లో అడగవచ్చు అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ సిరీస్ అనమాట. అంటే డైరెక్ట్గా ఏదో ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం కానీ, లేకపోతే ఒక ఫిక్స్డ్ నెంబర్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళడం కానీ, అలా తద్వారా ఏర్పడిన నెంబర్ సిరీస్లు అనమాట. ఓకే, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఈ 4 8 12 16 20 అంటే క్వశ్చన్ మార్క్, అంటే తర్వాత ఈ సిరీస్లో వచ్చే తర్వాత నెంబర్ని మనం గెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం నెంబర్ సిరీస్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా, అంటే వరుస సంఖ్యల భేదాన్ని. ఇక్కడ మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 8లోంచి 4 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే ఇక్కడ 4కి 4 యాడ్ చేశారు అనమాట. అలాగే 12లోంచి 8 మైనస్ చేస్తే 4, కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎంత యాడ్ చేశారు? 4 యాడ్ చేశారు. అలాగే 16లోంచి 12 మైనస్ చేస్తే 4, అంటే ఇక్కడ ఏం చేశారనమాట? ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఓకే, ఇది ఇంక్రీజింగ్ సిరీస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈజీగా గెస్ చేయొచ్చు కదా. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? ఈ 20కి 4 యాడ్ చేస్తే వస్తుంది 24 అనమాట. అంటే ఇదేంటనమాట, ఈ సిరీస్ ఎలా ఏర్పడింది? ఒక ఫిక్స్డ్ నెంబర్ని కలుపుకుంటూ వెళ్ళడం వల్ల ఆ నెంబర్ సిరీస్ ఫామ్ అయింది. ఓకే, అంటే మరీ ఇంత ఈజీగా క్వశ్చన్స్ అడగకపోవచ్చు, మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ 2ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనం ఒకసారి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి. 3లోంచి 2 మైనస్ చేస్తే 1, కాబట్టి ఇక్కడ ఎంత యాడ్ చేశారనమాట? 1 యాడ్ చేశారు. 5లోంచి 3ని మైనస్ చేస్తే 2, కాబట్టి ఇక్కడ 2 యాడ్ చేశారు. 8లోంచి 5 మైనస్ చేస్తే 3, అంటే 3 యాడ్ చేశారు. 12 మైనస్ 8 4, అంటే ఇక్కడ 4 యాడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ 5 యాడ్ చేశారు. ఇక్కడ ఏంటనమాట, మనకి డిఫరెంట్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అది ఏ ఆర్డర్లో ఉందో కూడా మనకి అర్థమైపోతుంది కదా. అంటే న్యాచురల్ నెంబర్స్ని, సహజ సంఖ్యల్ని కలుపుకుంటూ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇంకా 5 తర్వాత వచ్చే న్యాచురల్ నెంబర్ ఏంటి? 6 కదా. కాబట్టి మనకి 17కి 6 యాడ్ చేస్తాం. ఎంత వస్తుంది? 23 వస్తుంది కదా. కాబట్టి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఏమవుతుంది అనమాట? 23 అవుతుంది. అది ఎక్కడుంది? మనకి ఏలో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇవి ఏంటనమాట? ఇంక్రీజింగ్ నెంబర్ సిరీస్, అంటే ఎడిషన్ ద్వారా ఫామ్ అయినవి. ఇక్కడేమో ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల ఫామ్ అయింది. ఇక్కడ మనకి డిఫరెంట్ నెంబర్స్ అనమాట. ఓకే, ఆ నెంబర్స్ మధ్యలో కూడా రిలేషన్ ఉంది ఇక్కడ. ఓకే, గ్రాడ్యువల్గా 1 1 చెప్పిన ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి ఈజీగా గెస్ చేయగలిగాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఇది ఎలా అయింది? డిక్రీజ్ అవుతూ వెళ్ళింది అనమాట. డిక్రీజ్ అవుతూ వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? గ్రాడ్యువల్గా నెమ్మదిగా తగ్గుతూ వెళ్ళిందంటే మ్యాక్సిమం అనేది సబ్ట్రాక్షన్ సిరీస్ అనమాట. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఇట్లా మైనస్ చేస్తాం. 48లోంచి 43ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత మైనస్ చేశారు? 5 మైనస్ చేశారు అనమాట. 5 తగ్గింది కదా, కాబట్టి -5. అలాగే 43లోంచి 38 మైనస్ చేస్తే 5 వస్తుంది కదా, అంటే ఇక్కడ కూడా 5 తగ్గింది. అలాగే 38 మైనస్ 33 అంటే 5.
అలాగే 33 మైనస్ 28 అంటే 5. అంటే అర్థమైపోయింది కదా ఇక్కడ ఏంటి ఈ సిరీస్ ఎలా ఫామ్ అయింది అనమాట. ఒక ఫిక్స్డ్ నెంబర్ని ఒక కాన్స్టెంట్ నెంబర్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఈ నెంబర్ సిరీస్ ఫామ్ అయింది. కాబట్టి మనం ఈజీగా గెస్ చేయొచ్చు కదా తర్వాత ఏ నెంబర్ వస్తుంది. 28లోంచి 5 మైనస్ చేస్తే వస్తుంది అనమాట, తగ్గిస్తే వస్తుంది. 28లోంచి 5 మైనస్ చేస్తే 23 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఏంటనమాట 23. అది ఎట్లా ఉంది మనకి సి అనే ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూద్దాం. ఇక్కడ కూడా మనకి నెంబర్స్ డిక్రీజ్ అవుతూ వెళ్ళాయి, తగ్గుతూ వెళ్ళాయి. కాబట్టి ఇది కూడా మనకి సబ్ట్రాక్షన్కి సంబంధించిందని అర్థమైపోతుంది. ఒకసారి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 95లోంచి 94 మైనస్ చేస్తే 1 వస్తుంది అంటే ఇప్పుడు ఒకటి తగ్గింది అంటే -1. ఇక్కడ 2 వస్తుంది అంటే -2. ఇక్కడ మనకి 3 వస్తుంది అంటే -3. ఇక్కడ -4 -5. ఇక్కడ కూడా మనకి ఇది మైనస్ చేసుకుంటూ వెళ్ళారు. కాకపోతే ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళలేదు. ఏంటనమాట డిఫరెంట్ నెంబర్స్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ నెంబర్స్ మధ్యలో కూడా ఒక రిలేషన్ ఉంది. ఏంటి అవన్నీ కూడా మనకి న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్యలు. కాబట్టి 5 తర్వాత వచ్చే న్యాచురల్ నెంబర్ ఏంటి 6. కాబట్టి మనం 80లోంచి 6 మైనస్ చేస్తే మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ వచ్చేస్తుంది. 80లోంచి 6 మైనస్ చేస్తే 74 కదా. అది ఎక్కడో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏలో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ మోడల్ ఏంటనమాట ఇంక్రీజింగ్ నెంబర్ సిరీస్ ఆర్ డిక్రీజింగ్ నెంబర్ సిరీస్. కానీ ఇక్కడ ఎడిషన్ అంటే ఏదైనా ఒక నెంబర్ని ఫిక్స్డ్ నెంబర్ కావచ్చు, డిఫరెంట్ నెంబర్స్ కావచ్చు, ఎడిషన్ చేయడం ద్వారా కానీ లేకపోతే సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా కూడా ఫామ్ అయిన నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ టైప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ చేయడం ద్వారా ఫామ్ అయిన నెంబర్ సిరీస్లు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏమో 324 ఉంది. అంటే చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది, చాలా వేగంగా పెరిగిపోతూ వెళ్ళిపోతున్నాయి నెంబర్స్. ఇలాంటి సమయంలో మనం చెక్ చేయాల్సిన ఏంటి ఎడిషన్ కాదు, మల్టిప్లికేషన్ అనమాట. అంటే నెమ్మదిగా పెరుగుతూ వెళుతుంటే ఆ సిరీస్లో ఉన్న నెంబర్స్ మనం ఎడిషన్ చెక్ చేస్తాం. కానీ వేగంగా పెరుగుతూ ఉంటుంటే అప్పుడు మల్టిప్లికేషన్ చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఈ 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది అంటే 4 3s are 12. 12ని 4తో డివైడ్ చేసినా అదేదో తెలిసిపోతుంది. అలాగే 12ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 36 వస్తుంది 3. 12 3s are 36. అలాగే 36ని 3తో ఇంటూ చేస్తే 108 వస్తుంది. 108ని 3తో ఇంటూ చేస్తే 324 వస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థమైపోయింది కదా ఇందులో ఉన్న లాజిక్. 3 అనే ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్ నెంబర్ని మల్టిప్లై చేయడం ద్వారా ఈ నెంబర్ సిరీస్లో ఉన్న నెంబర్స్ ఫామ్ అవుతున్నాయి కదా. కాబట్టి మనం ఆన్సర్ కావాలంటే ఏం చేస్తాం, ఈ 324ని 3తో మల్టిప్లై చేస్తాం. 4 3s are 12 1. 3 2s are 6. 6కి 1 యాడ్ చేస్తే 7. 3 3s are 9. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట 972. అది ఎక్కడుంది ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ 3 3 4.5 9 22.5. ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. ఇక్కడ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడ మనకి 0 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 1.5 వస్తుంది. కానీ ఒకసారి మనం ఈ నెంబర్స్ మధ్య ఉన్న అంటే ఇక్కడ మల్టిప్లికేషన్కి సంబంధించింది చెక్ చేస్తున్నాం కాబట్టి మనం 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 3నే వస్తుంది అంటే 1తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంటూ 1 అనుకుందాం. కానీ ఇక్కడ చూడండి 4.5 ఉంది అంటే 3ని ఏ నెంబర్తో ఇంటూ చేస్తే 4.5 వస్తుంది అంటే 1.5తో ఇంటూ చేస్తే వస్తుంది అనమాట. చూడండి 1.5ని 3తో ఇంటూ చేస్తున్నాం. 3 5s are 15 1. 3 1s are 3 plus 1 4. పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి మనం కూడా ఒక ప్లేస్ వచ్చినట్లు పాయింట్ పెంచుతాం అంటే 4.5. అంటే ఇక్కడ ఎంత అనమాట 1.5. ఇప్పుడు 4.5కి 9కి రిలేషన్. ఈ 4.5కి 9 డబుల్ ఉంటుంది కదా, రెట్టింపు ఉంటుంది కదా. రెట్టింపు అంటే 2తో ఇంటూ చేయడం. కాబట్టి ఇది 2తో ఇంటూ చేస్తే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి లాజిక్ అర్థమవుతుంది కదా. ఫస్ట్ 1 1.5 2 తర్వాత 2.5 రావాలి. ఒకసారి మల్టిప్లై చేసి చూద్దాం. 9ని 2.5తో మల్టిప్లై చేద్దాం.
9 5s are 45, 4. 2 9s are 18 plus 4 22. పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉండాలి కాబట్టి మనం పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉండేటట్లు పాయింట్ పెడితే ఎంత వచ్చింది మనకి 22.5 వచ్చింది. అంటే నెక్స్ట్ నెంబర్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ 9ని మనం 2.5తో ఇంటూ చేస్తే మనకి 22.5 వచ్చింది. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఏ నెంబర్తో ఇంటూ చేయాలి. ఇక్కడ చూడండి 1 1.5, 2 2.5, తర్వాత ఏమొస్తుంది 3 వస్తుంది కదా, కాబట్టి మనం 22.5ని 3తో ఇంటూ చేస్తే మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ వస్తున్నాడు. 22.5ని 3తో మల్టిప్లై చేద్దాం. 5 3s are 15, 1 ఉంది. 3 2s are 6, 6కు 1 యాడ్ చేస్తే 7, 3 2s are 6. పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉండాలి కదా, కాబట్టి మనం కూడా ఒక ప్లేస్ ఉండేట్లు పాయింట్ పెట్టాం. 67.5 అది ఏ ఆప్షన్లో ఉంది, డి అనే ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ డి ఆప్షన్లో ఉన్న 67.5 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనకి ఈ సిరీస్లు దేనికంటే మల్టిప్లికేషన్కి సంబంధించిన నెంబర్ సిరీస్లు అనమాట. అయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేయడం ద్వారా ఈ నెంబర్ సిరీస్లో ఉన్న నెంబర్స్ ఫామ్ అవ్వాలి. కానీ సెకండ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ అనమాట. ఆ డిఫరెంట్ నెంబర్స్ కూడా ఒక లాజికల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. ఇలాగ ఒక 0.5 చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. కాబట్టి మనం ఈజీగా మనం ఆన్సర్ని గెస్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ సిరీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిక్రీజ్ అవుతూ వెళుతున్నాయి, తగ్గుతూ వెళుతున్నాయి. మనం గ్రాడ్యువల్గా తగ్గుతూ వెళుతున్నాయి అనుకోండి, అంటే నెమ్మదిగా తగ్గుతూ వెళుతుంటాయి అనుకోండి, అప్పుడు సబ్ట్రాక్షన్ తీసివేతన చెక్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ ఏమో 336 ఉంటే చివరి నెంబర్ 21 ఉంది. చాలా ర్యాపిడ్గా వేగంగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో మనం డివిజన్ని చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి దీనిని దేంతో డివైడ్ చేస్తే 168 వస్తుంది అనుకుంటే మీరు సింపుల్గా ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేసినా సరిపోతుంది. అంటే 336 డివైడెడ్ బై 168. అప్పుడు ఇక్కడ మనం దేంతో డివైడ్ చేసామనేది ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. రెండిట్లో పోయి టేబుల్స్ మీకు ఏ టేబుల్ తెలిస్తే ఆ టేబుల్ కట్ చేసుకుంటూ వెళ్ళండి. 8 టేబుల్ 21 టైమ్స్, 4 8s are 32. నెక్స్ట్ ఈ 21 టేబుల్ 42లో 2 టైమ్స్, అంటే ఇక్కడ 2తో డివైడ్ చేశారనమాట. అంటే సగం అయిపోయింది కదా. అలాగే 168లో సగం 84, కాబట్టి ఇక్కడ కూడా దేంతో డివైడ్ చేశారనమాట, 2తో డివైడ్ చేశారు. 84లో హాఫ్ 42 కదా, అంటే ఇక్కడ కూడా మనకి 2తో డివైడ్ చేశారు. అలాగే 42లో హాఫ్ 21, అంటే ఇక్కడ కూడా మనకి 2తో డివైడ్ చేశారు. అంటే ఇక్కడ మనకి ఈ సిరీస్ ఎలా ఫామ్ అయింది, ఒక కాన్స్టెంట్ నెంబర్తో డివైడ్ చేయడం ద్వారా ఫామ్ అయింది. ఇంకా తర్వాత మనం ఈజీగా క్వశ్చన్ మార్క్ రూపంలో ఉండాల్సిన నెంబర్ గెస్ చేయొచ్చు కదా. మనం ఏం చేయాలి, 21ని 2తో డివైడ్ చేయాలి. కానీ ఇది ఇవే నెంబర్ కాదు కాబట్టి పాయింట్లో వస్తుంది అనమాట. ఓకే, 2 టేబుల్ 21లో 10 టైమ్స్ పోతుంది. 10 2s are 21. మరి 1లో 2 టేబుల్ పోదు కాబట్టి ఏం చేస్తాం, పాయింట్ పెట్టుకుని 0 ఉంచుకుంటాం. 10లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. 5 2s are 10. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఏంటనమాట, 10.5 అనమాట. అది ఎక్కడుంది మనకి, బి అనే ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి చూడండి చాలా ర్యాపిడ్గా తగ్గుతూ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం డివిజన్ చెక్ చేస్తాం, చాలా వేగంగా నెంబర్స్ తగ్గుతూ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 70 to 100 3600, దీంట్లో సగం ఉంటుంది అని అర్థమైపోయింది కదా. సగము అంటే బై 2 కదా, అంటే డివైడెడ్ బై 2. అంటే 7200ని 2తో డివైడ్ చేస్తే మనకి 3600 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఈ 3600లో సగము 1800, 1200 కాదు. అంటే ఏ నెంబర్తో డివైడ్ చేశారో మీకు తెలియలేదు అనుకోండి, నెంబర్స్ని డివైడ్ చేసి చూడండి. 3600ని 1200తో డివైడ్ చేసి చూడండి. 2 zeros గెట్స్ క్యాన్సిల్. 12 టేబుల్ 36లో 3 టైమ్స్, అంటే ఇక్కడ మనకి ఏ నెంబర్తో డివైడ్ చేశారనమాట, 3తో డివైడ్ చేశారు. అలాగే ఈ నెంబర్ని దీంతో డివైడ్ చేసాం అనుకోండి, 1200ని 300తో డివైడ్ చేస్తున్నాను. 2 zeros గెట్స్ క్యాన్సిల్. 3 టేబుల్ 12లో 4 టైమ్స్, అంటే ఇక్కడ మనం 1200ని 4తో డివైడ్ చేస్తే 300 వస్తుంది. నెక్స్ట్ 300ని 60తో డివైడ్ చేస్తున్నాను. 0 గెట్స్ క్యాన్సిల్. 6 టేబుల్ 30లో 5 టైమ్స్, అంటే ఇక్కడ 300ని మనం 5తో
డివైడ్ చేసినట్లయితే 60 వస్తుంది. ఇక్కడ కూడా డివిజన్ సిరీస్ అని అర్థమైపోయింది. కాకపోతే ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్తో డివైడ్ చేయట్లేదు మనం. ఆ డివైడ్ చేసే నెంబర్స్ మధ్య కూడా ఒక లాజికల్ ఆర్డర్ ఉంది కదా. 2, నెక్స్ట్ నెంబర్ 3, 4, 5. ఒకవేళ ఇక్కడ ఇలా ఉండొచ్చు అనమాట, 7200, 7200 ఉండొచ్చు. అప్పుడు 1తో డివైడ్ చేసినట్టు అవుతుంది. నెంబర్ వాల్యూ మారలేదంటే అది 1తో ఇంటూ చేసినా వాల్యూ మారదు, 1తో డివైడ్ చేసినా వాల్యూ మారదు అనమాట. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం దేంతో డివైడ్ చేయాలి? 6తో డివైడ్ చేయాలి. 60ని 6తో డివైడ్ చేస్తే 60లో 6 10 టైమ్స్ పోతుంది కదా. కాబట్టి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన ఆన్సర్ ఎంత అవుతుంది? మనకి 10 అవుతుంది. అది ఎక్కడ ఉంది? మనకి ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ అంటే మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ సిరీస్. అంటే ఈ టైప్ ఆఫ్ సిరీస్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఒకేసారి 2 ఆపరేషన్స్ అనమాట. అంటే మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్, అంటే ఒక నెంబర్తో మల్టిప్లై చేసి మళ్ళీ మరొక నెంబర్ని యాడ్ చేస్తే అప్పుడు సెకండ్ నెంబర్ వస్తుంది అనమాట. లేకపోతే డివిజన్ చేసి యాడ్ చేయడం, లేకపోతే మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం. ఈ టైప్ ఆఫ్ నెంబర్ సిరీస్లు ఎలా ఉంటాయో చూద్దాం. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనం ఈ నెంబర్కి డబుల్ కంటే కొంచెం ఎక్కువ ఉంది కదా. అంటే ఎంత ఎక్కువ ఉందంటే 1 ఎక్కువ ఉంది. అంటే 5ని 2తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేసాం. 5 2s are 10. 10కు 1 యాడ్ చేస్తే 11 వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ 11 కూడా మనం 2తో ఇంటూ చేసాం అనుకోండి 22 అవుతుంది. దానికి 1 యాడ్ చేస్తే 23 వస్తుంది. నెక్స్ట్ 23ని మనం 2తో ఇంటూ చేస్తే 46 వస్తుంది. దానికి 1 యాడ్ చేస్తే 47 వస్తుంది. 47ని మనం 2తో ఇంటూ చేస్తే 94, 1 యాడ్ చేస్తే 95 వస్తుంది. ఇంకా తర్వాత మనకు లాజిక్ అర్థమైపోయింది. కాబట్టి ఏం చేస్తాం? ఈ 95ని 2తో ఇంటూ చేసి వచ్చిన ఆన్సర్కి 1 యాడ్ చేస్తాం. 2 5s are 10, 1, 9 2s are 18 ప్లస్ 1 19 ప్లస్ 1 అంటే 191 అనమాట. ఈ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఏంటి? మనకి 191 అని అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? మనకి ఒక ఫిక్స్డ్ నెంబర్తో యాడ్ చేసి ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేసి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2తో ఇంటూ చేస్తున్నారు, అలాగే 1 యాడ్ చేస్తున్నారు. ప్రతి సందర్భంలో అలా ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం, ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం అనమాట. ఒకసారి మైనస్ చేయొచ్చు కూడా. అయితే ఒక్కొక్కసారి మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ లాజిక్ కాకుండా మరొక డిఫరెంట్ లాజిక్ మనకు అనిపించవచ్చు అనమాట. ఇక్కడ మనకి అల్టిమేట్గా మనకు ఆన్సర్ కరెక్టే వస్తుంది. ఒకవేళ నేను డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏంటి? +6. 11లోంచి 5 మైనస్ చేస్తే 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ చేస్తే 12 అంటే +12. ఇక్కడ మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 24. ఇక్కడ మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 15లోంచి 7 మైనస్ చేస్తే 8. 8లోంచి అంటే 48. అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది చూడండి, 6 12 24 48 అంటే 6 డబుల్ అవుతుంది 12. నెక్స్ట్ 12ని డబుల్ చేస్తే 24. 24ని డబుల్ చేస్తే 48. 48ని డబుల్ చేస్తే 96 కదా. అంటే 96 యాడ్ చేయాలనుకుందాం. ఇప్పుడు 95కి నేను 96 యాడ్ చేస్తున్నాను. 5 + 6 11 1, 9 + 9 18 + 1 19. అప్పుడు కూడా మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. ఇట్లా ఆ పర్టికులర్ టైంలో మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనకి ఆ నెంబర్ సిరీస్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. 2 సందర్భాల్లో కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అంటే ఆ టైంలో మన మైండ్కి ఏ లాజిక్ తోచినట్లయితే ఆ లాజిక్ ప్రకారం దాన్ని ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ నెంబర్ సిరీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, డబుల్ అయింది కానీ ఇక్కడ డబుల్ అవ్వలేదు. 6ని డబుల్ చేస్తే 12 వస్తుంది. కాబట్టి మనం ఒక డిఫరెంట్ లాజిక్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి నేను 3ని 1తో ఇంటూ చేస్తే మళ్ళీ 3నే వస్తుంది. దానికి 3 యాడ్ చేస్తే 6 వస్తుంది అనుకుందాం. తర్వాత నేను 6ని 2తో ఇంటూ చేస్తున్నాను. 6 2s are 12. దానికి 3 యాడ్ చేస్తే నాకు 15 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఏమో 1తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేశాను. తర్వాత 2తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేశాను. ఇప్పుడు 15ని 3తో ఇంటూ చేస్తే 45. దానికి 3 యాడ్ చేస్తే 48 వస్తుంది. తర్వాత మనం 48ని 4తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేద్దాం అనుకుందాం. 48 × 4
4 8 ఆర్ 32, 3 4 4 ఆర్ 6 19. దీనికి 3 యాడ్ చేస్తే మనకు 195 వచ్చింది. ఇది వచ్చింది కదా, అంటే 48ని 4తో ఇంటూ చేసి 3 యాడ్ చేసాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డిఫరెంట్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నాం, ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి లాజిక్ అర్థమైంది కాబట్టి తర్వాత ఎలా వస్తుంది, మన క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబరు ఈ 195ని ఏ నెంబర్తో ఇంటూ చేయాలి, 4 తర్వాత వచ్చే 5తో ఇంటూ చేయాలి, తర్వాత 3 యాడ్ చేయాలి. 5 5 ఆర్ 25, 9 5 ఆర్ 45, 2 యాడ్ చేస్తే 47, 5 1 ఆర్ 5 ప్లస్ 4 9, 975 వచ్చింది. దీనికి ఎంత యాడ్ చేయాలి, మనం 3 యాడ్ చేయాలి, అంటే 978. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 978 అనేది ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లా మనకి ఈ సందర్భంలోనేమో ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేసి ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ మనకి డిఫరెంట్ నెంబర్స్తో మల్టిప్లై చేసి మనం ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఒక్కొక్క సమయంలో మనకి ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేసి డిఫరెంట్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇట్లా అనమాట. ఓకే, మనం లాజికల్గా ఆలోచిస్తే మనకి ఈ సిరీస్ని అబ్జర్వ్ చేస్తేనే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇది లాట్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల సాధ్యం అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 5 అయింది, 5 12 అయింది. ఇక్కడ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే చేయలేము, ఎందుకంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడేమో 7 వస్తుంది, ఇక్కడేమో 27. వాటిని బట్టి మనం డిఫరెన్స్ని బట్టి అంచనా వేయలేకపోతున్నాం. పైగా సిరీస్ ఏమో చాలా ర్యాపిడ్గా వేగంగా పెరుగుతూ వెళ్ళింది, కాబట్టి మల్టిప్లికేషన్ చెక్ చేయాలి. మల్టిప్లికేషన్ చెక్ చేద్దామంటే 4ని దేంతో ఇంటూ చేసినా 5 వచ్చే ఛాన్స్ లేదు, అలాగే 5ని దేంతో ఇంటూ చేసినా 12 వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఏం చేస్తాం, మల్టిప్లై చేసి ఎడిషన్ చేయడం కానీ మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడం కానీ చెక్ చేయాలన్నమాట. నేను 4ని 1తో మల్టిప్లై చేశాను, 1 యాడ్ చేశాను, 4 1 ఆర్ 4, దానికి 1 యాడ్ చేస్తే 5 వచ్చింది. నెక్స్ట్ 5ని 2తో మల్టిప్లై చేశాను, 5 2 ఆర్ 10, 2 యాడ్ చేశాను. నెక్స్ట్ 12ని నేను 3తో మల్టిప్లై చేశాను, 12 3 ఆర్ 36, దానికి 3 యాడ్ చేస్తే 39 వచ్చింది. అట్లాగే నేను 39ని 4తో మల్టిప్లై చేశాను, ఎంత వస్తుంది మనకి 156 వస్తుంది, దానికి 4 యాడ్ చేస్తే 160 అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక డిఫరెంట్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నాము, డిఫరెంట్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఆ డిఫరెంట్ నెంబర్స్ మధ్య కూడా లాజిక్ ఉంది, 1 2 3 4 అని. కాబట్టి నెక్స్ట్ మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ రావాలంటే ఏం చేయాలి, మనం ఈ 160ని 5తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన ఆన్సర్కి 5 యాడ్ చేయాలి. 160 ఇంటూ 5, 5 0s ఆర్ 0, 5 6 ఆర్ 33, 5 1 ఆర్ 5 ప్లస్ 3 8 వచ్చింది. దీనికి మనం ఎంత యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి, అంటే 805 వస్తుంది అనమాట. మనకి 805 ఎక్కడ మనకి సి అనే ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ కూడా మనకి ఇంక్రీజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసామంటే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, అది చెప్పలేదు కదా. కాబట్టి మనం మల్టిప్లై చేసి యాడ్ చేయడమో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడమో చూద్దాం. ఇది 4ని డబుల్ చేస్తే అంటే 2తో ఇంటూ చేస్తే 8 వస్తుంది, కానీ దానికంటే ఒకటి తక్కువ ఉంది కాబట్టి 1 - 1 చేశారు అనుకుందాం. నెక్స్ట్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ 7ని మనం 2తో ఇంటూ చేస్తే 14 వస్తుంది, దానికంటే ఇది 2 తక్కువగా ఉంది, అంటే -2 అనమాట. అలాగే 12ని 2తో ఇంటూ చేస్తే 24 వస్తుంది, దానిలోంచి 3 మైనస్ చేస్తే 21 వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాము, డిఫరెంట్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 21 మనం 2తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది, 42 వస్తుంది, అందులోంచి మనం 4 మైనస్ చేస్తే 38 వస్తుంది. అంటే ఇందులో ఉన్న లాజిక్ అర్థమవుతుంది కదా. ఏం చేస్తున్నాం, ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం, డిఫరెంట్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఆ డిఫరెంట్ నెంబర్స్ కూడా మనకి ఏంటి 1 2 3 4 అవి కూడా ఒక లాజికల్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి కదా. కాబట్టి 4 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 5ని మైనస్ చేయాలి, తర్వాత నెంబర్ని మనం ఈ 38ని 2తో ఇంటూ చేయాలి, ఆ వచ్చిన ఆన్సర్ నుంచి 5 మైనస్ చేయాలి. 8 2 ఆర్ 16, 3 2 ఆర్ 6 + 1 7, దీనిలోంచి మనం 5 మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుంది, మనకి 71 వస్తుంది. అది ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ
మనకి ఈ నెంబర్ సిరీస్లో ఉన్న నెంబర్స్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళే కదా, చాలా వేగంగా పెరుగుతూ వెళ్ళే, కాబట్టి మనం మల్టిప్లికేషన్స్ చెక్ చేయాలి. కానీ 4 దేంతో ఇంటూ చేసినా మనకి 6 వచ్చే అవకాశం లేదు. కానీ మనం ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేసి ఎడిషన్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చెక్ చేయాలి. ఒకవేళ మనం దీన్ని 1తో ఇంటూ చేసి 2 యాడ్ చేశారనుకుందాం. ఇప్పుడు దీన్ని 2తో ఇంటూ చేసి ఎంత యాడ్ చేయాలి? 2 6 12 4 యాడ్ చేయాలి. కానీ దీన్ని 3తో ఇంటూ చేస్తే 48 వస్తుంది. కానీ అది మనకు ఛాన్స్ లేదు. కాబట్టి ఏం చేద్దాం? ఫస్ట్ దీన్ని 2తో ఇంటూ చేసి -2 చేద్దాం. అంటే 4ని 2తో ఇంటూ చేస్తే 8, అందులోంచి 2 మైనస్ చేశారనుకుందాం. నెక్స్ట్ ఈ 6ని మనం 3తో ఇంటూ చేస్తే 6 3 18, అందులోంచి 2 మైనస్ చేసామనుకోండి 16 వస్తుంది కదా. నెక్స్ట్ మనం 4తో ఇంటూ చేసాం అనుకుందాం. 16 4 64, దానిలోంచి 2 మైనస్ చేస్తే 62 వస్తుంది. అర్థమైంది కదా? ఇక్కడ ఏంటి, మనకి డిఫరెంట్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నాం, కానీ ఒకే ఫిక్స్డ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి 4 తర్వాత 5 అంటే 62ని మనం 5తో ఇంటూ చేసి 2ని మైనస్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 62 × 5, 2 5 10, నెక్స్ట్ 6 5 30 + 1 31. దీనిలో మనం ఏం చేయాలి? 2 మైనస్ చేయాలి, అంటే 308 వస్తుంది. 308 వచ్చింది కదా, అంటే 62ని 5తో ఇంటూ చేసాము, 2 మైనస్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనకి నెంబర్ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ రావాలంటే ఏం చేయాలి? ఈ 308ని ఇక్కడ 2తో ఇంటూ చేసాం, 3 4 5 అంటే 6తో ఇంటూ చేయాలి. తర్వాత 6 8 48, 6 0 0 + 4 4, 6 3 18. తర్వాత ఏం చేయాలి? 2ని మైనస్ చేయాలి, -2 ఎంత వస్తుంది? 4 6 18 46 వస్తుంది. 18 46 డి అనే ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 3 5 అయింది, 13 49 241. ఇక్కడ కూడా నెంబర్స్ చాలా వేగంగా పెరుగుతుంటూ వెళ్ళాయి కాబట్టి మల్టిప్లికేషన్ చెక్ చేస్తాం. ఓకే, మల్టిప్లికేషన్ చెక్ చేద్దారంటే ఒకసారి 1తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది +2. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేసి 2 5 10, దానికి 3 అనుకుందాం. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేస్తే 39, 39కి మనకి 4 యాడ్ చేస్తే మనకి 49 వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి మనం మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. 2తో మల్టిప్లై చేశాను, 6 -1. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేశాను, 15 -2. నెక్స్ట్ 4తో మల్టిప్లై చేశాను, 4 13 52. 52లోంచి 3 మైనస్ చేస్తే 49 వస్తుంది కదా. నెక్స్ట్ 5తో మల్టిప్లై చేశాను అనుకుందాం, 49, 9 5 45, 4 5 4 20 + 4 24. 5తో ఇంటూ చేసిన తర్వాత 1 మైనస్ చేసాం, 2 మైనస్ చేసాం, 3. ఇప్పుడు 4 మైనస్ చేద్దాం, -4 241 వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న లాజిక్ అర్థమైంది. ఏం చేస్తున్నారు? మనకి డిఫరెంట్ నెంబర్స్తో మైనస్ చేస్తున్నాము, అలాగే డిఫరెంట్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 2తో ఇంటూ చేసి 1 మైనస్ చేసాం, 3తో ఇంటూ చేసి 2 మైనస్ చేసాం, 4తో ఇంటూ చేసి 3 మైనస్ చేసాం, ఇట్లా అనమాట. అది కూడా ఒక లాజికల్ ఆర్డర్లో ఉంది. తర్వాత మనం ఏం చేయాలి? 6తో మల్టిప్లై చేయాలి, 5 మైనస్ చేయాలి, అప్పుడు క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ మనం 241ని ఫస్ట్ 6తో ఇంటూ చేద్దాం. 6 1 6, 6 4 24, 6 2 12 + 2 14. ఓకే, తర్వాత ఏం చేయాలి? మనం 5ని మైనస్ చేయాలి, -5 ఎంత వస్తుంది? 14 41. మనకి ఇది ఆప్షన్స్లో డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ సిరీస్. అంటే ఈ సిరీస్లో మనకి మల్టిప్లికేషన్ డివిజన్ ఆల్టర్నేటివ్గా ఉపయోగించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే ఒకే నెంబర్ సిరీస్లో ఒకసారి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టైం డివిజన్ చేయడం, ఇట్లా అంటాం. ఒకసారి మనం ఈ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. ఇలాంటి క్వశ్చన్స్ని మనకి కాంబినేషన్ ఆఫ్ సిరీస్గా కూడా భావించవచ్చు. అంటే మనం ఈ నెంబర్స్ని ఒక సిరీస్ గాను, ఈ నెంబర్స్ని ఒక సిరీస్ గాను.
కానీ ఇందులో మనకి 2 నెంబర్సే ఉన్నాయి ఈ సిరీస్లో. అంటే ఈ ఒక్కదాన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని గెస్ చేయలేం కదా. కాబట్టి ఇప్పుడు మనం దీని అంతటిని ఒకే సిరీస్లా భావించి మల్టిప్లికేషన్ డివిజన్ చెక్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ 24 72 అయింది, అంటే ట్రిపుల్ అయింది కదా, అంటే ఇక్కడ ఇంటూ 3 అనమాట. మళ్ళీ 72 36 అయిందండి, సగం అయిపోయింది, అంటే బై 2 అనమాట. అంటే 72ని 2తో డివైడ్ చేశారు. మళ్ళీ 36 108 అయింది, అంటే ఇక్కడ ట్రిపుల్ అయింది, అంటే ఇంటూ 3 అనమాట. మళ్ళీ 108 54 అయిపోయింది, అంటే మళ్ళీ సగం అయింది కదా, అంటే బై 2. అంటే ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్గా ఒకదాని తర్వాత ఒకటి మనకి 2 ఆపరేషన్స్, ఒకసారి మల్టిప్లికేషన్ మరొకసారి డివిజన్, ఇట్లా అప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మనకి డివిజన్ చేసాం కాబట్టి తర్వాత ఏం చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. అంటే 54ని 3తో ఇంటూ చేస్తే 3 4 12 1, 3 5 15 + 1 16. అంటే క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట, 162. ఎక్కడ ఉంది మనకి, బిలో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ ఎడిషన్. అంటే ఈ టైప్ ఆఫ్ నెంబర్ సిరీస్లో మనకి స్క్వేర్ నెంబర్స్ మనకి కీ రోల్ని ప్లే చేస్తాయి అనమాట. అంటే వర్గ సంఖ్యలు అని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. ఇక్కడ చూడండి, వీటిని మనకి వర్గ సంఖ్యల మీద అవగాహన ఉన్నట్లయితే స్క్వేర్ నెంబర్స్ మీద వెంటనే ఈ సిరీస్ని చూడగానే మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. ఇది చూడండి, 1 స్క్వేర్ ఇది, అలాగే ఇది 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. తర్వాత ఏమొస్తుంది మనకి, 7 స్క్వేర్ వస్తుంది. అంటే 7 7 49 అనమాట. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవేంటి, వరుస సంఖ్యలు మనం స్క్వేర్ చేసాం. కొన్ని సమయాల్లో మనకి ప్రైమ్ నెంబర్స్ని స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా ఇవ్వచ్చు అనమాట. 4 9 25, నెక్స్ట్ 49, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారు. ఇది ఏమవుతుంది, స్క్వేర్ నెంబర్స్ ఇవి చూడగానే అర్థమవుతుంది. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్. మన తర్వాత 9 స్క్వేర్ వస్తుందని పొరపడే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి ఆడ్ నెంబర్లా కనిపిస్తున్నాయి. కానీ మరి ఆడ్ నెంబర్స్లో 2 ఉండదు కదా. కాబట్టి ఇవి ప్రైమ్ నెంబర్స్ అని మనం అర్థం చేసుకోవాలి. 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 11 అవుతుంది. కాబట్టి 11 స్క్వేర్ 121 ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా కూడా అడగొచ్చు అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎప్పుడు ఆన్సర్ చేయగలము, స్క్వేర్ నెంబర్స్ మీద అవగాహన ఉన్నప్పుడు, వర్గ సంఖ్యల మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే చేయగలం అనమాట. అందుకే వీలైనన్ని వర్గ సంఖ్యలను, స్క్వేర్ నెంబర్స్ మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇవి స్క్వేర్ నెంబర్స్ కావు, కానీ ఒకసారి మనకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ఏమైనా గెస్ చేయగలమేమో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద నెంబర్ సిరీస్ క్వశ్చన్ మనం డిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఇక్కడ మనకి 1 ఇంక్రీజ్ అయింది, అంటే +1. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 7లోంచి 3 మైనస్ చేస్తే 4 కదా, అంటే 4 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 9 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 16 ఇంక్రీజ్ అయింది. అంటే ఎడిషన్ డిఫరెంట్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఆ నెంబర్స్ ఏంటనేది మనకి ఐడియా రావాలి. ఆ 4 1 4 9 16 అనేవి స్క్వేర్ నెంబర్స్ కదా. ఇది 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. తర్వాత ఏంటి, 5 స్క్వేర్ వస్తుంది. 5 5 ఎంత, 25 యాడ్ చేయాలన్నమాట మనకి. అంటే 32కి 25 యాడ్ చేసినట్లయితే మనకి 57 వస్తుంది. అది ఎక్కడ మనకి ఏ ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాడు. ఈ విధంగా మనం స్క్వేర్ నెంబర్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్యూబ్ ఎడిషన్ సిరీస్ అనమాట. క్యూబ్ నెంబర్స్ కూడా అంటే ఘన సంఖ్యలు అంటాం. వీటి గురించి కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా. ఈ నెంబర్స్ ఇలా ఇస్తే కనుక మనకి వెంటనే క్యూబ్ నెంబర్స్ మీద అవగాహన ఉన్నట్లయితే వెంటనే చెప్పేయగలుగుతాం తర్వాత ఏమొస్తుందని. ఇదేంటి మనకి 1 క్యూబ్, ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్, 4 క్యూబ్ అండ్ 5 క్యూబ్. అంటే వరుస సంఖ్యల్ని మనం క్యూబ్ చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత 6 క్యూబ్ రావాలి. 6 6 36. మళ్ళీ 36 6తో ఇంటూ చేస్తే 6 6 36, 3 6 3 18 + 3 216. అలా చేసుకోవచ్చు అవసరం అయితే. మ్యాక్సిమం మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. 216 బి ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇవి క్యూబ్ నెంబర్స్ కావు, కానీ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం గెస్ చేయొచ్చేమో చూద్దాం. ఇక్కడ +1, నెక్స్ట్ ఇక్కడ +8, నెక్స్ట్ ఇక్కడ +27, ఇక్కడ +64. ఇవే ఎడిషన్ చేసిన నెంబర్స్ అన్ని డిఫరెంట్ నెంబర్స్, కానీ ఆ నెంబర్స్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఆ 1 8
27, 64 అనేవి క్యూబ్ నెంబర్స్ అని తెలిసి ఉండాలి, ఘన సంఖ్యలు. అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, తర్వాత 5 క్యూబ్. 5 5 are 25, 25 5 are 125, అంటే ప్లస్ 125 మనం యాడ్ చేయాలి కదా. 101కి 125 యాడ్ చేసినట్లయితే 6 2 226 వస్తుంది అనమాట. అది ఎక్కడుంది మనకి ఏ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ సిరీస్, ప్రైమ్ నెంబర్ ఎడిషన్ సిరీస్ అన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి ప్రైమ్ నెంబర్స్ కీ రోల్ని ప్లే చేస్తారన్నమాట, ప్రధాన సంఖ్యలు. ఓకే, వీటిని చూడగానే మనకి గుర్తుకు రావాలి ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ గుర్తుకు రావాలి. ప్రైమ్ నెంబర్స్ గుర్తు లేకపోతే తెలియకపోతే మనకి ఆడ్ నెంబర్స్ అనుకునే అవకాశం ఉందన్నమాట. 3 5 7 ఆడ్ నెంబర్స్ కాబట్టి తర్వాత 9 వచ్చేస్తుంది కదా, ఆప్షన్స్లో కూడా 9 ఉంది కదా అని అది పెట్టే అవకాశం ఉంటుంది. కానీ మరి ఇందులో 2 కూడా ఉంది, 2 ప్రైమ్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్లో 2 ఉండదు కదా. కాబట్టి 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 11, కాబట్టి ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు కానీ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఇక్కడ +2, నెక్స్ట్ ఇక్కడ +3, ఇక్కడ +5, +7. ఈ 2 3 5 7 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 11 కాబట్టి మనకి 18కి 11 యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ వస్తుందని అర్థమైపోతుంది కదా. 18కి 11 యాడ్ చేస్తే 29, అది ఎక్కడుంది సిలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిజిటల్ ఆపరేషన్స్ ఆఫ్ నెంబర్ సిరీస్ అనమాట. అంటే ఒక్కొక్కసారి మనకి ఆ నెంబర్స్లో ఉన్న డిజిట్స్ మీద అనమాట. అంటే ఇక్కడ మనకి 926 ఉంది, ఇందులో 9 2 6 వీటిని మనం డిజిట్స్ అంటాం అనమాట. ఆ డిజిటల్ మీద ఆధారపడి కూడా మనకి నెంబర్ సిరీస్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అనమాట. మనం జనరల్గా ఏం చేసేస్తాం, డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ ఆ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ఆన్సర్ రావట్లేకపోవచ్చు అనమాట. అప్పుడు మనం ఏం కాన్సన్ట్రేట్ చేయాలి, ఇందులో ఉన్న డిజిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవన్నీ కూడా 3 డిజిట్ నెంబర్సే కదా. ఫస్ట్ డిజిట్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 9 ఉంది, 8 7 6 ఉంది. అంటే ఫస్ట్ డిజిట్స్ 1 1 చొప్పున డిక్రీజ్ అవుతూ తగ్గుతూ వెళుతుంది. కాబట్టి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్లో ఫస్ట్ డిజిట్ ఏమవుతుంది, 6 తర్వాత 5 వస్తుంది. ఇప్పుడు సెకండ్ డిజిట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉంది, 3 4 5. ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతూ 1 1 చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. కాబట్టి 5కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 6 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ డిజిట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 6 5 4 3. మళ్ళీ థర్డ్ డిజిట్ ఏమవుతుంది, 1 1 చొప్పున డిక్రీజ్ అవుతూ వెళ్ళింది. 3ని తగ్గిస్తే ఎంత అవుతుంది, 2, అంటే 562 అవుతుంది. మనకి 562 ఆప్షన్లో డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాడు. ఈ విధంగా మనకి డిజిట్స్ మీద బేస్ అయ్యి కూడా నెంబర్ సిరీస్ ఫ్రేమ్ చేసి మనకి క్వశ్చన్ రూపంలో అందజేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఆన్సర్ చేయలేకపోవచ్చు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, డిజిట్స్ గురించి ఆలోచించాలి. ఈ డిజిట్స్కి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఈ డిజిట్స్కి ఈ నెంబర్కి మధ్యలో ఏదైనా సంబంధం ఉందా అంటే ఇందులో 2 డిజిట్స్ ఉన్నాయి, 8 8 8 8 సార్ ఎంత 64 వస్తుంది. అంటే ఫస్ట్ నెంబర్లో ఉన్న ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయడం ద్వారా సెకండ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేసామనుకోండి, 6 4 24, అంటే సెకండ్ నెంబర్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేయడం ద్వారా థర్డ్ నెంబర్ వచ్చింది. ఇది తెలియకపోతే మనం చాలా డిఫరెంట్గా ట్రై చేసి ఆన్సర్ రాక వదిలేస్తూ ఉంటాం, టైం అంతా వేస్ట్ చేసుకుంటాం కదా. కాబట్టి వీలైనన్ని మోడల్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేద్దాం. 2 4 8, అంటే క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట, 8. అది ఎక్కడ ఉంది, మనకి ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ సిరీస్. కాంబినేషన్ అంటే ఏంటి, 2 సిరీస్ని మిక్స్ చేసేసి మనకి ఒక సిరీస్లో ఇస్తాం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయింది. కాబట్టి ఆల్టర్నేటివ్ నెంబర్స్ని మనం చెక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా ఈ నెంబర్స్ నెక్స్ట్ ఈ నెంబర్స్ని చెక్ చేయాలి. ఇక్కడ చూడండి 3 4 6 10, అంటే ఏమైంది ఇక్కడ మనకి +1 +2, నెక్స్ట్ తర్వాత ఏమైంది +4, డబుల్ అవుతుంది. 1 డబుల్ చేస్తే 2, 2ని డబుల్ చేస్తే 4 అయింది. ఈ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి +2, నెక్స్ట్ ఇక్కడ ఏమైంది +4,
తర్వాత ఇది కూడా డబుల్ అవుతుంది 2 4 తర్వాత ఏమవుతుంది ప్లస్ 8 అవుతుంది. 2ని డబల్ చేస్తే 4, 4ని డబల్ చేస్తే 8. మనం 2 4 6 అనుకుందాం. 10కి 6 యాడ్ చేస్తే 16. ఇచ్చిన ఆప్షన్స్లో లేదు కదా, కాబట్టి ఇది డబుల్ అవుతుందని అర్థమైపోతుంది. కాబట్టి 12కి 8 యాడ్ చేస్తే ఎంత అనమాట క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ 20. 20 ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది. ఎక్కడుంది? సిలో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, మనకి ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. కాబట్టి ఆల్టర్నేటివ్ నెంబర్స్ని చెక్ చేద్దాం. వీటిని చెక్ చేసినట్లయితే ఇక్కడ ఎంత అయింది? +2, ఇక్కడ +2, ఇక్కడ +2. కానీ మనం ఈ సిరీస్లో ఉండాల్సిన నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. ఇందాక మనం వదిలేసిన ఏంటి? 25 ఇవి. ఈ నెంబర్స్ని మనం చెక్ చేయాలి. ఇక్కడ 25 22 అయింది అంటే -3. 22 19 అయింది అంటే ఇక్కడ -3. కాబట్టి 19లోంచి 3 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 16 వస్తుంది కదా. కాబట్టి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట? 16 అనమాట. అది ఎక్కడ ఉంది? మనకి డి ఆప్షన్లో ఉంది. కాబట్టి ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి సహాయపడే కాన్సెప్ట్స్ ఏంటి నేర్చుకుని అప్పుడు వీలైనన్ని ఎక్కువ మోడల్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పార్ట్లో ఈ నెంబర్ సిరీస్ మీద డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన టిపికల్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.